ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న వేళ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ గడువును మరో 6 నెలల పాటు పెంచుతూ 2025 జూన్ 14 వరకు ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేయాలనుకుంటున్న వారు ఇప్పటి నుంచే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే UIDAI నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో 50 రూపాయలు చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడం చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే ఆన్లైన్లో ఆధార్ వివరాలను సులభంగా ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ చేయాలంటే ముందుగా UIDAI వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్తో లాగిన్ కావాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు OTPతో లాగిన్ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. అందులోని వివరాలన్నీ సరైనవో కాదో ముందుగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే వెంటనే చేసేయాలి. అన్నీ సరిగ్గా ఉంటే ఆ వివరాలను వెరిఫై చేసుకుని నెక్స్ట్పై క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. 14 అంకుల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇలా చాలా సులువుగా మీ ఇంట్లోనే ఉండి ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన 7 రోజుల తర్వాత అప్డేట్ అయిన వివరాలతో కొత్త ఆధార్ కార్డు మీకు లభిస్తుంది. అయితే ఆధార్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మీ డెమోగ్రాఫిక్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రేషన్ కార్డ్, ఓటర్ ID, కిసాన్ ఫోటో, పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండిటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు.